మార్నింగ్ కాన్ఫరెన్స్ కు చేరి వచ్చినటువంటి దైవజనులకు, పెద్దలకు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు విమోచకుడు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. పేతురు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి, వారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. మల్లెపోగు పేతురు గారు. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని ఇచ్చారు. చక్కటి వాతావరణము, ఆరోగ్యం ఇచ్చి సజీవులుగా ఉంచారు. భూమి మీద చెల్లించే కృపనిచ్చారు. మీకు స్తోత్రాలు. ఈ దినం చూడలేక ఎంతో మంది గతించిపోయారు. అటు సంఖ్యలో మమ్మల్ని వచ్చాక సజీవుల భూమి మీద ఉంచినందుకు మిమ్మల్ని స్తుతిస్తుంటున్నారు. మాకందరికి అర్థమవునట్లుగా చక్కని మీ దాసుని స్వరం వినపడినట్లుగా ఎన్నిటి వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా కృప చూపడి సహాయం చేయండి. అలాగే ప్రభా, మా సెల్లులు కూడా చక్కగా పనిచేయటానికి మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. ఈ కూడికను 5 గంటల నుంచి 6 గంటల వరకు జరిగే సమయాన్ని మీ స్వాధీనంలో ఉంచుకుందరని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి కూడికను ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి మల్లెపోగు పేతురు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. స్తుతి పాడేదానే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. స్తుతి పాడేదానే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా, ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా, స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. ఆరాధించెదా అరుణోదయమున అమరుడ నిన్నే ఆశ తీరా. ఆరాధించెదా అరుణోదయమున అమరుడ నిన్నే ఆశ తీరా. ఆశ్రిత జన పాలక అందుకో నా స్తుతి మాలిక, ఆశ్రిత జన పాలక అందుకో నా స్తుతి మాలిక, ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా, స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. గురిలేని నన్ను ఊరి నుండి లాగి దరి చేర్చినావే పరిశుద్ధుడా, గురిలేని నన్ను ఊరి నుండి లాగి దరి చేర్చినావే పరిశుద్ధుడా. ఏమని పాడేద దేవా, ఏమని పొగడేద ప్రభువా, ఏమని పాడేద దేవా, ఏమని పొగడేద ప్రభువా, ధవళవర్ణుడా
ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా స్తుతి పాడేదనే ప్రతిదినము స్తుతి పాడుటే నా కతిశయము. అన్న వందనాలు. వందనాలయ్యా. చక్కటి అన్న వందనాలు. వినిపించినటువంటి దొద్దు సల్మాన్ రాజు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. అన్నయ్య వందనాలు. ఈ సమయంలో మరి మనకు కాకినాడ నుండి చిరంజీవి గారు ఉన్నారు. ధారావాహికంగా మనకు వాక్యాన్ని అందిస్తున్నారు. మరి ఆ వాక్యానికి ముందుగా మనకు మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు జి ప్రభుదాస్ గారు ఉన్నారు కర్నూలు నుంచి. వారు ప్రార్థన చేస్తారు. ప్రభుదాస్ అన్న వందనాలు. వందనాలనా? ప్రార్థన చేయండి అన్న. వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. కృపాశక్తి సంపూర్ణుడా, కరుణావాత్సల్యుడా, మా జీవాధిపతి, అనంతుడా, ద్వితీయుడా, స్తోత్రములు. మా విమోచకుడు యేసుక్రీస్తు నామమున మరొకసారి ఉదయకాల సమయంలో మా హృదయమారా కృతజ్ఞత స్తోత్రములు యుహాపరములు సమర్పిస్తున్నాం. గత రాత్రి నెమ్మదిని విశ్రాంతినిచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు. అవసరం దయచేసి ఉదయం మీ పాసంలో తండ్రి ఇలాగ సమకూర్చినందుకు స్తోత్రములు తెలుస్తున్నాం. వాక్యం అందించే చిరంజీవి గారిని మరొకసారి మీ దాయస్తములకు అప్పచెప్తున్న జ్ఞాపకం చేసుకున్నాం. చక్కటి సమయాన్ని అనుగ్రహించమని, మిమ్మల్ని మీరు మహిపరుచుకోమని, మాతో ఉన్నామని, మా విమోచకుడు నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. చేసినటువంటి ప్రభుదాస్ అన్న గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. 4078వ రోజు మనం చేరువచ్చాం. ఈరోజు చిరంజీవి గారు వచ్చారు. ఈ రోజు కూడా వారిని ప్రభు ఏర్పాటు చేసి మన మధ్యకు తీసుకొని వచ్చారు. వారు అటు ఇటు డిస్టర్బ్ కాకుండా మీరు మీ ఫోన్లు అన్నిటిని మీట్లో పెట్టుకొని వాక్యం వినారని ప్రభుపేట అందరికి మనవి చేస్తూ, అన్న చిరంజీవి అన్న వందనాలు. కొనసాగించండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన ప్రియులందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. ఇంతవరకు ఎంతో చక్కగా మరి నడిపించిన తాత్పూడి ఇస్రాయేల్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రారంభ ప్రార్థన చేసిన పీటర్ అన్నకు, అదేవిధంగా ముగింపు ప్రార్థన చేసిన ప్రభుదాస్ అన్నకు కూడా మా వందనాలు తెలియజేస్తున్నాం. అద్భుతమైన స్తుతి కీర్తన పాడిన సహోదరులు సాల్మన్ రాజు గారు కూడా మా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. గత కొన్ని దినాలుగా మనము అపోస్తుల కార్యాల గ్రంథంలో ఉన్న కొన్ని సంగతులను మనం ఆలోచన చేస్తాం. ఆరంభంగా ఈ యొక్క గ్రంథాన్ని ముఖ్యమైన అంశాలు ధ్యానం చేశాం. ఇప్పుడు ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క వర్తమానం కింద మనం కొన్ని వచనాలని ధ్యానం చేస్తూ వస్తున్నాం. 2వ అధ్యాయంలో మనం పోయిన సోమవారం కొన్ని మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేశారు. అన్నీ మనం ధ్యానం చేయట్లేదు, కానీ కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ ముందుకు వెళ్తున్నాం. 3వ అధ్యాయానికి మనము ఈ యొక్క ఉదయకాలం వేళ కొన్ని సంగతులు అందించాలని నేను ఆశపడుతున్నాను. మనకున్న సమయంలోనే దేవుని లేఖనాలను ఆలకించి మనము ముగిద్దాం. 3వ అధ్యాయము మొదటి
10 వచనాలు చదువుకుందాం ఆరంభంగా. తర్వాత మిగిలిన వచనాలు కూడా మనం ధ్యానం చేయవలసిన వారిగా ఉన్నాము. 3వ అధ్యాయంలో 26 వచనాలు ఉన్నాయి. 26 వచనాలు దాదాపు ఇది 4వ అధ్యాయంలో కూడా ఇదే వర్తమానం కొనసాగింది. కానీ 26 వచనాల వరకు మనం ఈ యొక్క ఉదయకాలం వేళ ధ్యానాన్ని కొనసాగిద్దాం. ఆరంభంగా నేను చదువుతున్నాను, మీరు ఆలకించాలని, బైబిల్లో ఉన్నవారు పరిశీలించాలని మనం చేస్తున్నాను. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకుని బడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమున దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చేది. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూసి భిక్షమడుగగా, పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచాను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండ్లు బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాడు. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వాడు నడుచుచు దేవుణ్ణి స్తుతించుట ప్రజలందరూ చూచి, శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండువాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయంతో నిండి పరవశులైరి. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. 2వ అధ్యాయంలో సంఘము ఆరంభము మనం గమనించాలి. 2వ అధ్యాయంలో సంఘ ఆరంభం మనకు కనపడుతుంది. అదే సమయంలో 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దిగి రావడం కూడా మనకు కనపడుతుంది. మొదటి అధ్యాయము ప్రభువైన యేసుక్రీస్తు ఆరోహణమయ్యాడు. 2వ అధ్యాయంలో మొదటి వచనాల్లో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. వారు ఆత్మచేత నింపబడి భాషలతో మాట్లాడినప్పుడు మొదటి వర్తమానం మనం గమనించాం. ఇది 2వ వర్తమానం. అపోస్తుల కార్యాల గ్రంథములో పేతురు ద్వారా ప్రసంగించబడిన వర్తమానాల్లో ఇది 2వది. 2వ వర్తమానంలో జరిగిన సంఘటన ఏమిటి అని మనం ఆలోచిస్తే, మొదటి వర్తమానంలో పేతురు యోహానుల ద్వారా అపోస్తుల ద్వారా ఏ విధమైన అద్భుతాలు సూచక్రియలు జరగలేదు. కానీ పరిశుద్ధాత్ముడే వారికి ఒక సూచక్రియ ఇచ్చాడు. ఏంటంటే వారందరూ అన్య భాషలతో మాట్లాడి అక్కడున్న ప్రజలు యొక్క స్వభాషలో దేవుని మహత్కార్యాలను వివరించిన కారణాన్ని బట్టి వారు ఆశ్చర్యపోయారు. అందరికీ దేవుడి ద్వారా జరిగిన, అపోస్తలులకు జరిగిన ఒక అద్భుతం అది. మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయంలో అపోస్తలుల ద్వారా జరిగిన అద్భుతాన్ని మనం గమనిస్తున్నాం. అపోస్తలులకు జరిగిన అద్భుతం, దేవుడే తన ఆత్మను ఈ లోకానికి పంపించినప్పుడు అపోస్తలులు ఆ యొక్క సూచక క్రియను అనుభవించారు. వారు అన్య భాషలతో మాట్లాడారు. అక్కడ అనేక మంది ప్రజలు కూడి వచ్చి ఉండగా వారి స్వభాషలో వీరు మాట్లాడి, వారి స్వభాష వీరికి అన్య భాష. ఈ యొక్క తేడాను మనం గమనించాలి. వారి సొంత భాష వీరికి అన్య భాష. వీళ్ళు హెబ్రీలు కాబట్టి హెబ్రూ భాష మాట్లాడేవారు. కొంతమంది గ్రీకు భాష కూడా మాట్లాడే అవకాశం ఉండి ఉండవచ్చు. ఎందుకంటే ఆ దినాల్లో గ్రీకు ప్రాచుర్యంలో ఉన్న కారణం బట్టి, రోమీయులు వారు పరిపాలన ప్రాంతము కాబట్టి. కానీ ఇంకా చాలా మంది చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. వారి స్వభాషలో వీరు దేవుని గొప్ప కార్యాలు మాట్లాడుతున్నారు. వారికి సొంత భాష వీళ్ళకి అన్య భాషగా మారింది. ఆ విధంగా దేవుని యొక్క ఘనమైన కార్యాన్ని, దేవుని గొప్ప సువార్తను ప్రపంచమంతా పంపించాడు అని దేవుడు ఒక సూచక్రియ భాషలనే వరాన్ని వారికి అనుగ్రహించాడు. అయితే ఇక్కడ 3వ అధ్యాయంలో ఆరంభంలో మనం గమనిస్తే ఇది సంఘము ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి సూచక్రియ.
సంఘము ఏర్పడిన తర్వాత జరిగిన మొట్టమొదటి సూచక్రియ. రెండోది అపోస్తుల ద్వారా జరిగిన మొదటి సూచక్రియ. అపోస్తుల ద్వారా జరిగిన మొదటి సూచక్రియ. 3 యెరూషలేములో జరిగిన మొదటి సూచక్రియ. యెరూషలేములో జరిగిన మొదటి సూచక్రియ. 4వది పునరుత్థానుడైన ప్రభువు చేసిన మొదటి సూచక్రియ. అప్పుడు దాకా ఆయన అనేక సూచక్రియలు చేశాడు. ఆరోహణం అయిన తర్వాత అదృశ్యుడై ఉండగా పునరుత్థానుడైన ప్రభువు చేసిన మొదటి సూచక్రియగా మనం గమనిస్తున్నాం. అంటే దీన్ని ఖచ్చితంగా మనము కూలంకషంగా ధ్యానం చేయాలి. 4 సంగతులు నేను చెప్పాను. ఒకటి ఏంటంటే సంఘము ఏర్పడిన తర్వాత జరిగిన మొట్టమొదటి సూచక్రియ. 2వ అధ్యాయము 42వ వచనంలో సంఘం ఏర్పడింది. వారు అపోస్తుల బోధ యందును సహవాసం యందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ప్రార్థన చేయడం యందును ఎడతెగక ఉండిరి. వారు తప్పగా కూడుకొనుచుండిరి అన్న మాట మనం గమనిస్తున్నాం. సంఘము ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి సూచక్రియ ఇది. రెండోది మనం గమనిస్తే అపోస్తుల ద్వారా జరిగిన సూచక్రియ. సంఘం ఏర్పడిన తర్వాత అపోస్తులు అంతకుముందు కూడా సూచక్రియలు చేశారు, కానీ సంఘం ఏర్పడిన తర్వాత ప్రభువు వారితో భౌతికంగా లేని సందర్భంలో ప్రభువు చేత బలపరచబడి వీరు చేసిన ఒక అద్భుతమైన సూచక్రియని ఇక్కడ మనము గమనిస్తున్నాం. 3వది మనం ఆలోచిస్తే యెరూషలేములో జరిగిన మొదటి సూచక్రియగా మనం గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా ఇంతకుముందు యేసు ప్రభు యెరూషలేములో చాలా సూచక్రియలు చేశాడు, చాలా అద్భుతాలు చేశాడు, చాలా ఘనమైన కార్యాలు చేశాడు. ఆయన పునరుత్థానుడు అయిపోయిన తర్వాత, ఆయన ఆరోహణం అయిన తర్వాత, సంఘము ఏర్పడిన తర్వాత జరిగిన మొట్టమొదటి కార్యాలు ఇవి. ఆయన భౌతికంగా వారి మధ్య లేడు. అయినప్పటికీ ఆధ్యాత్మికమైన బలము కలిగిన, ఆత్మ బలము కలిగిన, అదృశ్యుడైన ప్రభు చేత బలపరచబడిన శిష్యులు చేస్తున్న కార్యాలే అపోస్తుల కార్యాలు. కాబట్టి వీరి ద్వారా జరిగిన యొక్క సూచక్రియను మనం గమనిస్తున్నాం. ఏంటి సూచక్రియ అని మనం ఆలోచిస్తే, ఇక్కడ మనం చదువుకున్న భాగంలో పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కువ వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకుని బడబడుచుండెను అన్నమాట మనం చూస్తున్నాం. అతడు మోసుకుని పోబడుచుండెను. ఎక్కడికి మోసుకుని పోబడేవాడు? వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. ఇది ఒక పాప మానవుని చిత్రపటాన్ని పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేస్తున్నాడు. అతడు పుట్టింది మొదలుకొని కుంటివాడు అన్న మాట మనకు మనం ఆలోచిస్తే, తల్లి గర్భంలో నుంచే అతడు కుంటివాడుగా పుట్టాడు. పుట్టినప్పటి నుంచి కూడా వాడు కుంటివాడుగానే మిగిలిపోయాడు. కానీ వాడు ఎక్కడున్నాడు? దేవాలయము ద్వారమున వద్ద ఉన్నాడు అన్న మాట మనం గమనిస్తున్నాం. పాప మానవుని యొక్క చిత్రపటము ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనందరికీ తెలియచేస్తున్నాడు. మానవుడు పుట్టింది మొదలుకొని పాపి అని బైబిల్లో రాయబడింది. మనందరికీ తెలిసిన సత్యమే. మనం పాపము చేసినందువలన పాపులము కాదు, పాపులము గనుక పాపం చేస్తున్నాము అన్న సంగతి మనం అందరం ఎరుగుదాం. కారణం ఏంటంటే, దావీదు మహారాజు చెప్పాడు కదా, నేను తల్లి గర్భంలో రూపించబడినప్పుడే, లేదా నా తల్లి నన్ను గర్భం ధరించినప్పుడే నేను పాపములో పుట్టితిని అని దావీదు తెలియజేసినట్టుగా మనం గమనిస్తున్నాం. అవును, మానవుడు పుట్టుకతోనే పాపము కలిగిన స్వభావము గలవాడు. అది పాప స్వభావము కలిగి పుట్టాడు కాబట్టి అనుకూలమైన పరిస్థితులు, వాతావరణం ఏర్పడినప్పుడు పాపాన్ని యథేచ్ఛగా చేయగలిగిన సామర్థ్యం మానవునికి ఉంది. అది దేవుని యొక్క గ్రంథం చెప్పే మాట. ఆదాము అపరాధం చేసి
లోకములో ఉన్న వాళ్ళందరినీ కూడా అపరాధంలోనికి తీసుకుని వచ్చాడు. ఆదాము ద్వారా లేదా ఆదాము బీజము ఎంత దూరము ప్రవహించిందో అంత దూరం కూడా ఆదాము యొక్క అవిధేయత, ఆదాము యొక్క పాపము ఆ వస్తూనే ఉంటది. యేసుక్రీస్తుకి ఆదాము బీజం లేదు కాబట్టి ఆయన పాపం లేని వాడుగా పుట్టాడు. అదే తేడా. ఆదాము పాపము లేకుండానే పుట్టాడు. ఆదాముకి పాపము లేదు. కానీ ఆదాము పాపము చేసిన తర్వాత ఆదాముకి ఆ పాప స్వభావము వచ్చింది. ఆదాము పాప స్వభావము కలిగిన తర్వాత అతని బీజము ద్వారా పుట్టిన వారందరూ కూడా ఆదాము స్వభావమే వచ్చింది. దాన్నే మనము ఆ జీన్స్ అంటాం అనమాట. డిఎన్ఏ అంటాం. ఆదాము డిఎన్ఏ కలిగిన వాళ్ళందరికీ కూడా ఆదాము యొక్క స్వభావము అది సంక్రమించినట్టుగా మనం గమనిస్తున్నాం. మరి కడపటి ఆదామైన యేసుక్రీస్తు ఆయన ఆత్మ సంబంధిగా పుట్టాడు, పరిశుద్ధాత్మ చేత. ఈ మొదటి ఆదాము యొక్క బీజము ఆయనలో లేదు. ఆ కారణాన్ని బట్టి ఆయన పాపము లేనివాడు. ఆదాము ఎలాగైతే పాపము లేనివాడుగా మొట్టమొదటిగా ఉన్నాడో, యేసు ప్రభు కూడా కడపటి ఆదాముగా ఆయన పాపము లేనివాడుగా పుట్టాడు. మనము అపోస్తలుడైన పౌలు రాసిన కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఈ వివరాలు మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఇంకా ఆదాముకు పుట్టిన వారు ఎవరైనా సరే పాపము చేసిన తర్వాతే కదా ఆదాముకు సంతానం కలిగింది. అపరాధములో పడిన తర్వాతే కదా ఆదాముకు సంతానం కలిగింది. ఆ ఏదెను తోట నుంచి అతడు బయటకు నెట్టివేయబడిన తర్వాతే కదా ఆదాము ఈ యొక్క సంతానాన్ని కలిగి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆదాము సంతతి కలిగిన మనం అందరము ఏమి కలిగి ఉన్నామంటే ఆదాము కలిగిన స్వభావము, పాప స్వభావము కలిగి పుట్టేవారుగా ఉన్నాము. ఇతడు పుట్టి కుంటువాడుగా మనం గమనిస్తున్నాం. చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తుంది పుట్టుకతోనే ఎందుకు కొంతమంది ఏ విధంగా పుడతారు అని. బైబిల్ దానికి చెప్పే సమాధానం మనం చూస్తాము. నిర్గమాకాండంలో ఉంది, దేవుని కార్యములు వాని యందు ప్రత్యక్షపరచబడడానికి అతడు ఎలాగ పుట్టాడని మనం గమనిస్తాం. కానీ ఇంకొక సంగతి ఏంటంటే సాధారణంగా ఆదాము దగ్గర నుంచి ఉన్న కర్స్, ఆదాము దగ్గర నుంచి ఉన్న ఆ యొక్క శాపము ఆదాము సంతతి అంతటిలోనికి ప్రవహిస్తూ ఉంటది. కారణం ఏంటంటే ఆదాము లోకానికి శాపాన్ని తీసుకొచ్చాడు, ఆదాము లోకానికి పాపాన్ని తీసుకొచ్చాడు, ఆదాము లోకానికి దేవుని ఉగ్రతను తీసుకొచ్చాడు. యేసుక్రీస్తులోనికి వచ్చిన వారికి మాత్రమే ఆ యొక్క గతం నుంచి క్యారీ అయ్యే ఆ యొక్క ఆదాము స్వభావము, ఆదాముకు వచ్చే శిక్ష యావత్తు తప్పిపోవడానికి ఒకటే మార్గం. ఆదాము కుటుంబంలో ఉన్నవారు అక్కడ నరకబడి యేసు ప్రభు యొక్క కుటుంబంలో అంటుకట్టబడాలి. అప్పుడు మాత్రమే ఆదాము ద్వారా వచ్చిన అవిధేయత, ఆదాము ద్వారా వచ్చిన శాపము, ఆదాము ద్వారా వచ్చిన మరణము నుండి మానవులు విమోచించబడతారు. మన అంశం అది కాదు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి పుట్టుకతో కుంటివాడిగా ఉన్నాడు. పాపమానవుని యొక్క చిత్రపటం ఇక్కడ మనకు కనబడుతుంది. ఎదురు దేవాలయం దగ్గరే ఉన్నాడు, కానీ దేవాలయంలో ఏం జరుగుతుందో అతనికి తెలియదు. అంతేకాకుండా ఇతన్ని అనుదినము కొందరు మోసుకుని పోచున్నాడని రాయబడిన మాట మనం గమనిస్తున్నాం. ఒకటి, అతడు పుట్టుకతో కుంటివాడు. రెండోది, అతడు మోసుకొనబడేవాడు. తనకి ఇష్టమున్నా లేకపోయినా తను అక్కడ ఉండి ఆ విధంగా అడుక్కుని డబ్బు సంపాదించాలనే ఆశ అతనికి ఉన్నా లేకపోయినా అతన్ని మోసుకు వెళ్ళిపోయేవారు. అంటే తన జీవితము తన చేతుల్లో లేదు. తను నిర్ణయించుకుని జీవించగలిగిన సామర్థ్యం అతనికి లేదు. కారణం ఏంటి? అతన్ని మోసుకుని వెళ్ళి అక్కడ పెట్టేసేవారు అనమాట. రాగలడా? రాలేడు. అతన్ని ఎప్పుడు తీసుకురావాలి అనేది వీళ్ళ ఇష్టమే, ఎప్పుడు మోసుకు వెళ్ళాలనేది వీళ్ళ ఇష్టమే. అవును, పాపమానవుని యొక్క నిర్ణయాలు, పాపమానవుని యొక్క క్రియలు అతని యొక్క స్వాధీనంలో ఉండవు. అతడు బానిస. అతడు ఒక విధమైన బానిసత్వం కలిగిన వాడు. కాబట్టి అతన్ని మోసుకుని వెళ్ళిపోతారు. అతడు అనేకమైన అలవాట్ల చేత, అగచాట్ల చేత, అనేకమైన
ఆ కార్యాల చేత అతడు నిమగ్నమై అతడు తాను నియంత్రణ లేని జీవితం కలిగి ఉంటాడు. తన జీవితం మీద తనకు నియంత్రణ ఉండదు. తాగేవాడిని చూడండి, తిరిగేవాడిని చూడండి, రకరకాల పాపాల్లో కూరుకుపోయిన వారిని చూడండి. వారు చెప్పే మాట, అయ్యా ఇది మానేయాలనుకుంటున్నాను, అయ్యా ఇది పూర్తిగా వదిలేయాలనుకుంటున్నాను, కానీ నా స్వాధీనంలో లేదు, నేను దాని స్వాధీనంలోనికి వెళ్ళిపోయాను అని వాపోయేవారు ఎంతో మంది మనం చూస్తూ ఉంటాం. అతడు పుట్టుకతోనే అంగవైకల్యం కలిగిన వాడు ఒకటి, మానవులందరూ పుట్టుకతోనే పాప స్వభావము కలిగిన వారు, పాపమునకు బానిసైన వారు అన్న సంగతి మనం చూస్తున్నాం. రెండవది, అతడు నియంత్రణ లేనివాడు, తన జీవితాన్ని నియంత్రించేవారు ఎవరో ఉన్నారు. అవును ప్రియులారా, ఇదే కదా మానవుని యొక్క దాసత్వం, ఇదే కదా మానవుని యొక్క నిర్లిప్తత, ఇదే కదా మానవుని యొక్క అవసరత. మానవుడు బంధించబడ్డాడని బైబిల్ చెప్తుంది. అంధకార సంబంధమైన అధికారం క్రింద మానవులు బంధించబడ్డారు. మరణం కింద బంధించబడ్డాడు, అపవాది కింద బంధించబడ్డాడు. మానవుడు బందీగా ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. అది రెండో అంశంగా మనం గమనిస్తున్నాం. కానీ అతడు ఎక్కడున్నాడు? శృంగారమును దేవాలయము ద్వారమున వద్ద ఉన్నాడు అన్న మాట మనం గమనిస్తున్నాం. శృంగారమును ద్వారమునొద్ద దేవాలయమునొద్ద ఉన్నాడు. వాడు దేవాలయములోనికి వెళ్ళువాన్ని భిక్షమడుకుండకు కొందరు ప్రతిదినము వాన్ని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. ద్వారమునొద్ద ఉన్నారు, ద్వారము లోపలికి వెళ్ళే అవకాశం అతనికి లేదు. వీళ్ళు ఎక్కడ దాకా తీసుకెళ్తున్నారండి? ద్వారం దాకా మాత్రమే తీసుకెళ్తున్నాడు. ద్వారం లోపల ఏమి జరుగుతుంది, ప్రజలు లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారు, వారు ఎవరిని కలుసుకుంటున్నారు, ఏ ప్రార్థన చేస్తున్నారు, ఏ విధమైన ప్రయోజనాన్ని వాళ్ళు పొందుతున్నారు, వాళ్ళు ఎందుకు లోపలికి వెళ్తున్నారు, ఎందుకు బయటకు వస్తున్నారు అన్న సంగతి ఇతనికి అవగాహన లేదు. ద్వారమునొద్దే ఉన్నాడు కానీ మందిరములో లేడు. అవును, మానవులందరూ దేవునికి సమీపంగానే ఉన్నారు కానీ దేవుని ఎరిగిన వారుగా లేరు, దేవుని తెలుసుకున్న వారుగా లేరు. దేవుని గురించిన స్వీయ అనుభవము చాలా మందికి లేదు. అది పాపమానవుని యొక్క చిత్రపటం. అయితే ఒక అద్భుతం ఇక్కడ జరిగినట్టుగా మనం చూస్తున్నాం. 3వ వచనంలో, పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు భిక్షమడుగగా అన్న మాట మనం గమనిస్తాం. చాలా మందిని భిక్షమడిగాడు వాడు. ఉంటే ఇచ్చారు, లేకపోతే వెళ్ళిపోయారు. కానీ పేతురు యోహానులు అనేవారు మాత్రము పేతురు యోహానును భిక్షమడిగినప్పుడు పేతురు యోహానును వారిని తేరి చూశారు అన్నమాట మనం గమనిస్తున్నాం. ఇది అతనికి వింత అనుభవం. ఎవరికి? ఈ భిక్షమడిగే వాడికి. కారణం ఏంటి? చాలా సంవత్సరాలుగా నేను భిక్షమడుగుతున్నాను, చాలా సంవత్సరాలుగా చాలా మంది నాకు భిక్షం వేశారు, చాలా మంది వేయలేదు, కానీ వీళ్ళేంటి నిలిచి చూస్తున్నారు అని అతనికి అనుమానం వచ్చింది. వీడేం చేస్తున్నారంట? తేరి చూస్తున్నారంట, తేరి చూస్తున్నారు. అద్భుతమైన మాట. అంతేకాకుండా మా తట్టు చూడుమనిరి అన్నాడు. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెడుచు వారి యందు లక్ష్యముంచెను అన్నాడు. సువార్తకు ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ప్రజలు మన యందు లక్ష్యం ఉంచుతారు, ఏదైనా దొరుకుద్దేమో అని. ఏదైనా మనం ఇవ్వగలమా వారికి? ఏదైనా సహాయం చేయగలమా అవసరతలో ఉన్న వారికి? ఏదైనా వారికి మేలు చేయగలమా అనేది ఎంత ప్రాముఖ్యమైన అంశం. అయ్యా మన తట్టు చూసేవారు ఉన్నారు, మన దగ్గర అది లేకపోతే వారికి ఏమి ఇవ్వగలం? పేతురు యోహానును అతను అడిగింది ఏమిటి? భిక్షం అడిగాడు. పేతురు యోహాను చెప్పింది ఏంటి? మీరు మా తట్టు చూడుము అన్నాడు. అతడు వారి తట్టు లక్ష్యం ఉంచాడు అన్న మాట కూడా మనం గమనిస్తున్నాం. అవునండి, లోకము స్వచ్ఛమైన సువార్త కొరకు, స్పష్టమైన రక్షణ కొరకు, విడుదల కొరకు, విమోచన కొరకు, బానిసత్వం నుండి విముక్తి కొరకు దేవుని పిల్లల వైపు లోకం చూస్తుంది. ఏమైనా దొరుకునేమో అని. ఏమైనా దొరుకుతుందా మన దగ్గర? మనం ఏమైనా ఇవ్వగలమా? ఇస్తున్నామా
ఇక్కడ పేతురు యోహాను ధైర్యం చూడండి. మా తట్టు చూడుము అన్నాడు. వారు తేరు చూశారు. ఇక్కడ తేరు చూడడం అనేది అపోస్తుల కార్యాల గ్రంథంలో చాలా అద్భుతమైన సంగతి. కారణం ఏమిటంటే ఇదొక వరము, అపోస్తులకు ఇవ్వబడిన వరం అన్నమాట. మరొకసారి చూడండి, 14వ అధ్యాయంలో కూడా పౌలు తేరి చూసిన సందర్భం మనం గమనిస్తాం. 14వ అధ్యాయము 9వ వచనం. పౌలు మాటలాడుట వినెను, పౌలు అతని వైపు తేరి చూచి అన్నాడండి. చూసారా? లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటువాడై ఉన్నాడు. ఆ నడువులేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాట్లాడటం వినెను. పౌలు అతన్ని తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి అన్నమాట రాయబడింది. చూసారా? ఇక్కడ కూడా లుస్త్రాలో పుట్టింది మొదలుకొని బలహీనమైన పాదాలు ఉన్న వాని వైపు పౌలు ఏం చేశాడు? తేరి చూశాడు. తేరి చూడడం అంటే అపోస్తులకు ఇవ్వబడిన వరం ఏమిటంటే వారికి తేరి చూసి వారి యొక్క హృదయంలో ఉన్న సంగతిని గమనించేవారు. ఇక్కడ పేతురు తేరి చూశాడు అన్న మాట మనం గమనించాం, కానీ పౌలు తేరి చూసి ఏం చూశాడు? అతడు స్వస్థపరచబడగలడన్న విశ్వాసం అతకున్నదన్న సంగతి పౌలు చూడగలిగాడు. అపోస్తులకు ప్రత్యేకంగా ఇవ్వబడిన వివేచన వరము. ఇంకొక మాట చూస్తారా? ఫిలిప్ ఏం చేశాడు? సువార్త చెప్పాడు. గారడీ సీమోన్ ఏం చేశాడు? బాప్తిసం తీసుకున్నాడు. అయితే పేతురు వచ్చినప్పుడు పేతురు అతని యొక్క హృదయంలో ఏముందో చూశాడు. ఎలా కనబడింది పేతురుకి? అపోస్తులకు స్పష్టంగా ఇవ్వబడింది. 20వ వచనం చదువుతున్నాను. 8వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందువని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యముల యందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. నీ ఒకవేళ నీ హృదయాలోచనలు క్షమింపబడవచ్చును. చూడండి 23వ వచనం. నీవు ఘోరమైన దుష్టత్వంలోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను అన్నాడు. ఎవరు కనబడుతుందంటండి? నాకు కనబడుతుంది. 21వ వచనం చూడండి. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు అన్నాడండి. చూసారా? నువ్వు ఘోరమైన దుష్టత్వంలోను దుర్నీతి బంధకాలు ఉన్నట్టు నాకు కనబడుతుంది అని చెప్పాడు. ఇక్కడ పేతురు ఆ కుంటువాడిని తేరు చూస్తున్నాడంటే వాడు స్వస్థపరచబడగలనన్న విశ్వాసం అతనిలో ఉన్నది, లేదా అతడు స్వస్థపరచబడడానికి దేవుడు అతన్ని నిర్ణయించాడన్న సంగతి ఎవరికి అర్థమైంది? పేతురికి అర్థమైంది, పౌలుకి అర్థమైంది. అక్కడ లుస్త్రాలో బలహీనమైన పాదాలు కలిగిన ఒక వ్యక్తిని రక్షించడానికి పేతురికి అర్థమైంది ఈ గారడీ సీమోను దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు. ఇది వివేచన అనే వరము అపోస్తులకు ఇవ్వబడింది. అంటే మనకి ఇవ్వబడలేదు, మనకి ఇవ్వబడింది కానీ అదే మెజర్లో మనకి ఇవ్వబడలేదు అని మనం చెప్పవచ్చు. కొంతమంది సంఘ పెద్దలు వాక్యం సరిగా చెప్పలేకపోవచ్చు, కానీ వ్యక్తులను సరిగా అంచనా వేస్తారు. ఫలానా వ్యక్తి సంఘానికి మేలా కీడా అనే సంగతి ఎలాగ అర్థమవుద్ది? వాళ్ళకి ఆత్మలో అర్థమవుతుంది. వాళ్ళ మాటలను బట్టి, వాళ్ళ ప్రవర్తనను బట్టి, వారి పనితీరును బట్టి వీళ్ళు అంచనా వేయగలరు. అది గొప్ప సంగతి. దేవుని సంఘాన్ని నడిపించే వారికి, దేవుని సంఘాన్ని పాలించే వారికి, దేవుని సంఘాన్ని పోషించే వారికి, దేవుని సంఘాన్ని భద్రపరిచే వారికి, కాపాడే వారికి ఈ వరము చాలా అవసరం. దేవుడు ఇస్తాడు. 3-4 పెద్దలుంటే వారిలో ఒకరికి వివేచన వరం ఇస్తాడు. వాళ్ళు ఆ అపోస్తులకు ఉన్నంత స్పష్టమైన రీతిగా వారు మాకు కనబడుతుందని చెప్పినట్టుగా చెప్పలేకపోవచ్చు, కానీ సంగతులను వారు బేరీజ్ వేసి ఏది మేలో ఏది కీడో వారు అంచనా వేయగలరు. కాబట్టి ఇక్కడ అపోస్తుడైన పేతురు మా తట్టు తేరు చూడమన్నాడు. నా దగ్గర ఏమి లేవన్నాడు? వెండి బంగారాలు
మా యొద్ద లేవు అన్నాడు. వాడు ఏమైనా దొరికిద్ది అనుకున్నాడు. వాడు ఏమైనా దొరికిద్దేమో, ఎక్కువ ఇస్తారేమో, వీళ్ళు ఆగు చూస్తున్నారు, తేరు చూస్తున్నారు, పరిశీలిస్తున్నారు, నాకు ఎక్కువ గొప్ప కార్యం చేస్తారేమని అతని వైపు లక్ష్యం ఉంచినట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే వారు చెప్పినది ఏంటి? వెండి బంగారాలు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నానని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను అన్నమాట రాయబడింది. చూసారా? వెండి బంగారాలు ఒకవేళ ఇస్తే అతడు లెగుస్తాడా? ధనధాన్యాలు ఇస్తే అతడు బాగుపడతాడా? అష్టైశ్వర్యాలు అతనికి ప్రసాదిస్తే అతడు ఈ లోకంలో సంతోషంగా ఉండగలడంటే, సువార్త ద్వారా భౌతికమైన మేలు కాదు కలిగేది ప్రజలకు, ఆధ్యాత్మికమైన మేలు అనే సంగతి మనం ఆలోచించాలి. అతని కాళ్ళు స్వస్థపరచబడ్డాయి, ఎందుకంటే అతడు మందిరంలో ప్రవేశించాలి కాబట్టి. కొన్ని సందర్భాల్లో అంగవైకల్యం స్వస్థపరచబడకపోయినా వాడు పరలోకంలో ప్రవేశించినట్లుగా వాడు ఆత్మ విడుదల పొందుతుంది. ఇది సువార్త సత్యం. వెండి బంగారాలు ఇవ్వడం కాదు, ధనధాన్యాలు ఇవ్వడం కాదు, వస్తు సంపాద్యం ఇవ్వడం కాదు, కానీ వారు ఆధ్యాత్మికమైన విడుదల పొందాలి అనేది సువార్త సత్యంగా మనం గమనిస్తున్నాం. సువార్థికులుగా మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు అని ధైర్యంగా చెప్పగలిగారు. కానీ ఏముంది? దైవికమైన శక్తి ఉంది వారి దగ్గర, దేవుని ఆత్మ బలమున్నది వారి దగ్గర. వారు నజరేయుడైన యేసు నామమున వారు అద్భుతము, ఆశ్చర్యము కలిగించడానికి శక్తి గల వారుగా ఉన్నారు. మనం ఆలోచించాలి, మన దగ్గర ఉన్నదేమిటి? నీ వద్ద ఏమున్నది అని అడుగుతాడు దేవుడు. అవునండి, వెండి బంగారాలు లేకపోవచ్చు, మనం కోటీశ్వరులు కాకపోవచ్చు, గొప్ప ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు మన దగ్గర ఉండి ఉండకపోవచ్చు, కానీ నజరేయుడైన యేసు వాటన్నిటికీ మించిన వాడు. ప్రభువైన యేసు క్రీస్తు వాటన్నిటికీ మించిన వాడు. ఆయనను కలిగి ఉన్న అపోస్తలుల యొక్క ధైర్యం ఎంత గొప్పది చూడండి. వాడిని తేరి చూశాడు, అంతేకాకుండా వాడిని చెయ్యి పట్టుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఏం చేస్తున్నాడండి? పేతురు వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను అన్నాడు. ఇప్పుడు పాపమానవుని యొక్క పరిణామ క్రమం చూడండి. లేవలేని వాడు లేపబడ్డాడు. అద్భుతం కాదా? నడవలేని వాడు నడవడానికి ఆరంభించాడు. అద్భుతం కాదా అతని యొక్క విధానం? ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత అతడు తీసుకోవలసిన స్టెప్స్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఒకటి, అతడు లేవాలి. ఏమవ్వాలండి? అతనున్న స్థితిలో నుంచి లేవాలి. ఆ పాప స్థితిలోంచి, ఆ పాత స్థితిలోంచి, ఆ పతన స్థితిలోంచి అతడు లేవాలి. పేతురు చెయ్యి పట్టుకున్నా నేను లేవను అన్నాడు అనుకోండి, నేను లేవలేను అన్నాడు అనుకోండి, వాడు అక్కడే ఉండిపోతాడు. ప్రభు అందరికీ ఆహ్వానం ఇచ్చాడు కదా, తన వద్దకు రావడానికి అందరికీ ఆహ్వానం ఇచ్చాడు కదా. కానీ ఈ వ్యక్తి లేవాలి అని ఆశ అతనికి ఉంది. లేపాలి అనే బలం ఎవరికి ఉందండి? లేపగలిగిన బలము ప్రభువుకు ఉంది. ఎదురు ద్వారా జరిగింది, కానీ లేవాలనే ఆశ, విశ్వాసం అతనికి ఉంది. లేపగలిగిన సమర్థుడు ప్రభువు. కాబట్టి అది మొట్టమొదట ఏమైందంటే, వెంటనే వాని పాదములను చీలమండులను బలము పొందేను అన్నాడు. బలహీనుడికి బలం ఇచ్చేవాడు దేవుడు, పతనమైన వాడిని పైకి లేపేవాడు దేవుడు. ఇక్కడ వాడిని బలపరిచేను అన్నాడు. చూడండి, వాడు దిగ్గున లేచేను అన్నమాట రాయబడింది. పాపంలో నుంచి ఎలా లేవాలండి? కొంచెం కొంచెంగా లేవడం కాదు. మార్పు కొంచెం కొంచెంగా కలగదండి. మారు మనసు కొంచెం కొంచెంగా కలగదు. అది ఆకస్మికమైన మార్పు. మన హృదయములో ఒక పెను మార్పు సంభవిస్తుంది అన్నమాట. పాపమున గురించిన, లోకమును గురించిన, అపవాది గురించిన అసహ్యత, మనల్ని గురించిన అసహ్యత మనలో ఏర్పడుతుంది. మన హృదయం బ్రద్దలవుతుంది. పరిశుద్ధపరచబడడం నెమ్మది నెమ్మదిగా జరుగుతుంది. కానీ నీతిమంతులుగా తీర్చబడడం ఒక్కసారే జరుగుతుంది. ఆయనను ప్రభువుగా అంగీకరించిన వెంటనే మన పాప భారం అంతా,
మన హృదయ భారం అంతా, మన వేదన అంతా ఒకేసారి తొలగిపోతుంది. అది రక్షణ అనుభవం అనుభవించిన వారికి మాత్రమే అర్థమయ్యే ఒక అనుభూతి. ఈ దినాల్లో చాలా మంది కొంచెం కొంచెంగా మారతాడండి, ఏముంది అంటారు. కొంచెం కొంచెంగా మారడం ఉండదండి. చీకట్లో ఉన్నవాడు వెలుగులోనికి ఒకేసారి వస్తాడు. పాపంలో ఉన్నవాడు నీతిమంతుడికి ఒకేసారి చేయబడతాడు. లోకంలో ఉన్నవాడు ప్రభువులోనికి ఒకేసారి వస్తాడు. గర్భంలో ఉన్నవాడు, పాప గర్భంలో ఉన్నవాడు నూతన జన్మ కలిగి జన్మిస్తాడు. కొంచెం కొంచెంగా పుడతారా, ఒకేసారి పుడతారా? ఒకేసారి పుడతారు. ఒక వారం రోజులు ఎవరు పుట్టరు, లేకపోతే ఒక సంవత్సరం కాలం ఎవరు పుట్టరు. వాళ్ళు ఆ క్షణాల్లో పుడతారనమాట. అవునా? గర్భిణీ స్త్రీలకు ప్రసవ వేదన వచ్చిన ఆ గడియ అని రాయబడింది. అవును, తిరిగి జన్మించే అనుభవం అనేది అది ఆకస్మికంగా జరిగే ఒక సంభవం. దేవుని ఆత్మ ద్వారా మనము ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన చేసే ఘనమైన కార్యం. వాడు దిగ్గున లేచాడంట. ఎంత బాగుందో చూసారా? అక్కడ కొంచెం కొంచెంగా లేవలేదండి, వాడి శీలమంటలు బలపరచబడ్డాయి, వాడు దిగ్గున లేచాడు అన్న మాట రాయబడింది. అవునండి, ఈ దినాల్లో కొంచెం కొంచెంగా మార్చబడిన వారు తర్వాత కొంచెం కొంచెంగా వెనక్కి వెళ్ళిపోతారు. ఆకస్మికమైన మార్పు పరిశుద్ధాత్మ ద్వారా, సువార్త ద్వారా జరుగుతుంది. అది లేఖనాలు చెప్పే సత్యం. తర్వాత వాళ్ళు కొంచెం కొంచెంగా పరిశుద్ధపరచబడుతుంటారు. వాళ్ళు అలవాట్లు, అగచాట్లు అవన్నీ కూడా చాలా విషయాల్లో వారు విజయం పొందుతుంటారు, నడుస్తున్నారు. పుట్టారు కదా, పుట్టిన వారు కొంచెం కొంచెంగా పెరుగుతారు, కొంచెం కొంచెంగా నడుస్తారు, కొంచెం కొంచెంగా బలపరచబడతారు. ఒక స్థానానికి వచ్చినప్పుడు వాళ్ళు దేహదారుణ్యం కలిగి నిలబడతారు. అది అనుదినము జరిగే కార్యక్రమం. కానీ పుడతం మాత్రం ఒకేసారి పుట్టాలి. రక్షణ అనుభవం అనేది దేవుడు మానవునికి ఇచ్చే ఒక గొప్ప వరము. అది ఒకేసారి దేవుని ఆత్మ ద్వారా మనము ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా రెండు కలిసినప్పుడు జరిగే ఒక అద్భుతమైన సంఘటన. అయితే వాడు దిగ్గున లేచాడు అని రాయబడింది. తర్వాత ఏం చేశాడు? వాడు నిలిచాడు అని రాయబడింది. ఇది అనమాట, ఇది ప్రొసీజర్ జరుగుతూ ఉంటది అనమాట. లేవడం మాత్రం దిగ్గున లేచాడు, జన్మించడం ఒకేసారి. కానీ తర్వాత ఏం చేయడం? నిలిచాడు అన్నాడు. ఎక్కడ నిలవాలి? వాక్యంలో నిలవాలి, ప్రభువులో నిలవాలి, సంఘంలో నిలవాలి, ప్రార్థనలో నిలవాలి, సహవాసంలో నిలవాలి. లోకంలో, పాపంలో, పతనంలో, అపవాదిలో ఉన్న ఈ వ్యక్తి నిలిచేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు అంతకుముందు పడిపోయేవాడు, అతను అంతకుముందు మోసుకుని పోయేవారు, అతన్ని మోసుకుని పోబడేవాడు. కానీ ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? నిలుస్తున్నాడు. ప్రభు ఎంత గొప్పవాడండి! నిలవలేని వారిని నిలబెట్టేవాడు, నడవలేని వారిని నడిపించేవాడు, లేవలేని వారిని లేవనెత్తేవాడు. ప్రభు కార్యం అతని హృదయంలో జరిగిన వెంటనే అతని చేనమళ్ళని ఏమయ్యండి? బలపరచబడ్డాయంట. అతడు లేచాడు అన్న మాట మనం చూస్తున్నాం. తర్వాత నిలిచి అన్నాడు, ఆ తర్వాత నడిచి అన్నాడు. చూసారా? ఇది విశ్వాసం ఉంచిన వ్యక్తిలో జరగవలసిన మార్పులు అన్నమాట. ముందు అతడు ఆ పాపము నుండి, ఆ పతనము నుండి, ఆ భయంకరమైన పరిస్థితి నుండి అతడు లేవాలి. లేచిన తర్వాత అతను ఏం చేయాలండి? నిలబడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నిలబడాలి. ప్రభువు కొరకు నిలబడేవారు కావాలి, పరిశుద్ధత కొరకు నిలబడేవారు కావాలి, సత్యం కొరకు నిలబడేవారు కావాలి, వాక్యం కొరకు నిలబడేవారు కావాలి, సంఘం కొరకు నిలబడేవారు కావాలి, పరిచర్య కొరకు నిలబడేవారు కావాలి. చాలా మంది నిలబడలేకపోతున్నారు. వాళ్ళ నడుము బలంగా లేదు, కాళ్ళు బలంగా లేవు. కానీ ఈ వ్యక్తి దేవుని ఆత్మ చేత ఏమవుతున్నాడంటే బలపరచబడి నిలిచిన వాడుగా ఉన్నాడు. రెండోది నడుస్తున్నాడు. ప్రోగ్రెస్ చూసారు ఎంత బాగుందో. అసలు లేవలేని వాడు లేచాడు, అదే గొప్ప సంగతి. లేచిన వాడు నిలిచే ఉన్నాడు, పడిపోలేదు. మళ్ళీ రెండవది అతడు నడుస్తూ ఉన్నాడు. ఎటువైపు నడుస్తున్నాడు? కాళ్ళు ఎందుకు వచ్చాయి? అతడు నడుస్తూ ఉన్నాడు. రెండోది ఏం చేస్తాడండి? నడుచుచు గంతులు వేస్తున్నాడు అన్నాడు. చూసారా? అసలు లేవలేని వాడు పడకుండా గంతులు వేసే స్థాయికి వచ్చాడు. నిలవడం, నడవడం, గంతులు వేయడం, ఇవి మన విశ్వాస జీవితంలో స్టెప్స్ అన్నమాట. దేవునిని
స్తుతించుచు అన్న మాట కూడా రాయబడింది. అతడు పతనంలో పడి ఉన్నవాడు నిలబడ్డాడు, నిలిచిన వాడు నడుస్తున్నాడు. ఈ మాటను మనం చాలా విషయాల్లో వెలుగు సంబంధులుగా నడుచుకోండి, ప్రియులనే పిల్లలుగా నడుచుకోండి. ఎఫెసీ పత్రికలో ఈ మాటలన్నీ రాయబడ్డాయి. ఇక అన్యుల వలె నడవద్దు, ఆయన ఆత్మ సంబంధులుగా నడవండి. ఇలాగ అనేక మాటలు మనం గమనిస్తాం. కాబట్టి అతడు నడుస్తూ ఉన్నాడనమాట. ప్రోగ్రెస్ అంటే అభివృద్ధి జరుగుతుంది. ఒకే స్థానంలో అలా ఉండిపోలేదు. అతడు నడుస్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడంటే గంతులేస్తున్నాడు. హృదయం ఆనందంతో పెళ్ళుబుకే స్థాయిలోనికి వచ్చాడు. తర్వాత వారితో అన్న మాట చాలా ప్రాముఖ్యమైంది. దేవుణ్ణి స్తుతించుతూ వారితో కూడా దేవాలయమునకు వెళ్ళాను అన్నాడు. ఇంతకుముందు ఎవరితో ఉండేవాడు? తన్ను మోసుకుని పోయేవారితో ఉండేవాడు. కానీ ఇప్పుడు ఎవరితో ఉన్నాడండి? దైవజనులతో ఉన్నాడు, దేవుని సువార్థికులతో ఉన్నాడు, దేవుని అపోస్తలులతో ఉన్నాడు. చూసారండి 11వ వచనం, వాడు పేతురును యోహాను పట్టుకొని ఉండగా. అబాబాబా, ఎంత మంచి మాట! మారు మనసు పొందిన వారు, కొత్తగా తిరిగి జన్మించిన వారు, అంతకు ముందే అనుభవం కలిగిన వారు, పెద్దలైన వారు, సేవకులైన వారు, వారితో ఉండాలి, వారిని పట్టుకొని ఉండాలి. ఇది నిజమైన మారు మనసుకున్న సూచనలు అన్నమాట. సంఘము ఏర్పడిన తర్వాత రక్షించబడిన లేదా అద్భుతము ద్వారా రక్షించబడిన ఈ మొట్టమొదటి వ్యక్తిలో జరిగిన పరిణామ క్రమాన్ని మనం ఆలోచిస్తే వాడు వారితోనే ఉన్నాడంటండి. అప్పుడు దాకా ఎవరితో ఉన్నాడు? తను మోసుకుని పోబడే వారితో ఉండేవాడు. కానీ ఇప్పుడు వీరితోనే ఉంటున్నాడు, వారితో నడుస్తున్నాడు, వారితో గంతులు వేస్తున్నాడు, వారితో దేవుని స్తుతిస్తున్నాడు, వారితో దేవాలయంలో ప్రవేశించినట్టుగా మనం గమనిస్తున్నాం. ఎంత అద్భుతంగా ఉంది! అయితే ఈ కార్యాన్ని అనుసరించి దేవుని సేవకుల యొక్క ప్రతిస్పందన కూడా మనం చూడాలి. ఒకటి, దైవ కార్యం జరిగింది, తద్వారా సువార్త ప్రకటించడానికి దేవుడు ఒక మార్గాన్ని సముఖం చేశాడు, ఒక మార్గాన్ని తెరిచాడు. ఆ అవకాశాన్ని పేతురు యోహాను ఎలా వాడుకున్నారో మనం గమనించాలి. మిగతా 11 నుంచి 26 వరకు ఆ భాగం ఉంది. పాప మానవుని యొక్క చిత్రపటం మనం గమనించాం. ఈ వ్యక్తి యొక్క మార్పు అనేక మందిని ప్రభు వైపు తిప్పడానికి దేవుడు నిర్ణయించాడనమాట. దేవుడు నిర్ణయించాడన్న మాట మనం గమనిస్తున్నాం. వాడు పేతురుని పట్టుకుని ఉన్నాడు. ప్రజలందరూ గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చాడు. అయితే పేతురు వైపు, యోహాను వైపు వాళ్ళందరూ ఆశ్చర్యంగా తేరు చూస్తున్నారు, వారు ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు పేతురు చెప్పిన మాట 12వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువుమని వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచున్నారు? ఇది సంగతి. ఇది మనం ఒప్పుకోవాలి. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అంటే అది దైవశక్తి వలన జరిగింది. మనం ఒక ఆయుధం మాత్రమే. మీరెందుకు మా వైపు చూస్తున్నారు? మా శక్తి భక్తి కాదు, ఇది దైవ కార్యం అని సేవకులు ఒప్పుకుంటున్నారు. ఇది మనం కలిగి ఉండవలసిన హృదయం. మన ద్వారా ఘనమైన కార్యాలు జరగవచ్చు, వందల మంది, వేల మంది ప్రభు యొద్దకు రాబట్టబడవచ్చు. కానీ అది నా శక్తి, నా భక్తి కాదు, దేవుని యొక్క కార్యము. అది నిజమైన సేవకులకు ఉండవలసిన లక్షణం అన్నమాట. మా శక్తి కాదయ్యా, మా భక్తి కాదయ్యా అతనికి బలం ఇచ్చింది, మీరెందుకు మా తట్టు తేరు చూస్తున్నారు? 13వ వచనం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారు దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీరు అనుగ్రహించమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని
దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఇది వారు చెప్పిన వర్తమానం. అయ్యా, మీరు ఏం చేశారో మీరు ఎరగరు. మీరు జీవాధిపతిని చంపారు, నరహంతకుణ్ణి కోరుకున్నారు. జీవమునకు అధిపతిని మీరు చంపారు, జీవాన్ని తీసేసేవాడిని మీరు కోరుకున్నారు. అతడు నరహంతకుడు, అనేక మంది జీవాలు తీసేవాడు అతను, కానీ జీవాన్ని ఇచ్చేవాడు, నిత్య జీవాన్ని ఇచ్చేవాడిని మీరేం చేశారు? చంపారు అని చెప్పాడు. అయితే 16వ వచనంలో ఆ సువార్త వారితో చెప్పిన తర్వాత ఆయన అన్నాడండి. ఎవరి గురించి చెప్పాడండి? వీళ్ళందరూ ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి సంపూర్ణ స్వస్థత కలుగజేసేను అన్నమాట. అద్భుతమైంది 16వ వచనం. చూసారా? ఎవరు? ఆయన స్వస్థపరిచాడు, ఆయన బలపరిచాడు, ఆయన నామమందలి విశ్వాసము అన్నాడు. చూసారా? అక్కడ మొట్టమొదట మనం చదివినప్పుడు అతనికి విశ్వాసం ఉన్నదన్న సంగతి మనకు తెలియదు, కానీ ఇక్కడ పేతురు యోహాను చెప్తా ఆయన నామమందలి విశ్వాసం ఉంచాడు వీరు. అందువలన ఆయన నామమే వీనికి ఏం కలిగించింది? సంపూర్ణ స్వస్థత కలిగించింది. అవునండి, సేవకుల యందు విశ్వాసం కాదు, సంఘమందు విశ్వాసం కాదు, ఆయన నామమందలి విశ్వాసము. ఇది అద్భుతమైన సువార్త సందేశాన్ని అందించాడు. ఆయన ప్రాముఖ్యము సువార్తకు, ఆయన కేంద్ర బిందువు సువార్తకు. ఆయన నామము అన్ని నామముల కంటే పై నామము. ఆయన నామమందలి విశ్వాసం ఉంచిన ఈ పుట్టుకుంటువాడు బలపరచబడ్డాడు. అంతేకాకుండా రాయబడిన మాట ఏంటండి? పూర్ణ స్వస్థత, అంటే సంపూర్ణ స్వస్థత అతనికి కలిగింది. ఇక్కడ ఆలోచించండి, ప్రభునేసు క్రీస్తుని నమ్ముకుంటే పరిపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన రక్షణ, పాప క్షమాపణ పూర్తిగా జరుగుద్ది అనమాట. ఎంత అద్భుతమైన సంగతి ఆలోచించే. అతనికి సంపూర్ణమైన స్వస్థత కలిగింది. 17వ వచనంలో చెప్పాడు, సహోదరులారా, అధికారులారా, ఇది తెలియక మీరు చేసిద్రి అని వారిని సముదాయిస్తున్నారు. అయితే మీరు ఆయన యందు విశ్వాసం ఉంచితే, మీరు ఆయన నామమందలి విశ్వాసం ఉంచితే మీరు రక్షించబడతారు అనే సంగతి వారితో చెప్పినట్టుగా మనం గమనిస్తున్నాం. మన సమయం అయిపోతుంది కాబట్టి 25వ వచనం 26వ వచనము చూసి మనం ముగించుకుందాం. ఈ సువార్త వాళ్ళు చెప్పారు. ఆ జరిగిన సంభవాన్ని, ఆ జరిగిన ఆ అనుభవాన్ని పురస్కరించుకుని అద్భుతమైన సువార్త చెప్పాడు. మేము శక్తిమంతులం కాదు, మా భక్తి కాదు ఇతనికి కలిగించింది ఈ రక్షణ, లేకపోతే ఈ స్వస్థత దేవుడే చేశాడు. అతడు ఈ దినాన్న దేవాలయంలో ప్రవేశించి ఆరాధిస్తున్నాడు. దేవాలయం బయట ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో కానీ ఇప్పుడు దేవాలయంలో ప్రవేశించాడు. అతను 40 సంవత్సరాల కంటే పై వయసు గలవాడు అన్నమాట 4వ అధ్యాయం 22వ వచనం రాయబడింది. 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు అంటే యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా అక్కడే ఉన్నాడు అతను. కానీ యేసు ప్రభు లిస్టు అతను లేడు. ఆయన చాలా మందిని స్వస్థపరిచాడు. ఇతను పేతురు లిస్టులో ఉన్నాడని యేసు ప్రభుకు తెలుసు, అందుకే అతను దేవుడు స్వస్థపరచలేదు. పేతురు ఇతరులను స్వస్థపరచాలి, దాని మీద సువార్త చెప్పాలి, అనేక మంది చేర్చబడాలని దేవుని యొక్క సంకల్పం. ఆయన ఈ లోకంలో ఉండగా తండ్రి అయిన దేవుడు ఏది సంకల్పించాడో అవన్నీ యేసు ప్రభు జరిగించాడు, ఒక్కడు కూడా మిస్ అవ్వలేదు. కానీ ఈ వ్యక్తి మాత్రం పేతురు లిస్టులో ఉన్నాడు, అందుకే ప్రభు అతన్ని విడిచిపెట్టాడు. పేతురు రానే వచ్చాడు, తేరి చూశాడు, అతను ఏం చేశాడు? బాగు చేశాడు. సువార్త చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఆ ప్రవక్తలు తర్వాత నా వంటి ప్రవక్తను పుట్టిస్తాడు, ఆయన వలన నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనను మీరు వారసులై ఉన్నారు అని చెప్పాడు. అవును, ఆయన ద్వారా సమస్త జనులకు రక్షణ సువార్త అన్నాడు. 26వ వచనం అద్భుతమైన వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని యొక్క దుష్టత్వం నుంచి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపను. సరే, తన సేవకుని పుట్టించి మళ్ళిస్తాడంట దుష్టత్వం నుంచి. ప్రతి వాణిని మళ్ళించాలి, మళ్ళించడం ద్వారా ఆశీర్వదించాలని తన సేవకుని పుట్టించాడు. ఎంత అద్భుతమైన సంగతి! లోకాన్ని ఆశీర్వదించాలని, లోకానికి సంపూర్ణమైన ఆశీర్వాదం దయచేయాలని దేవుడు తన సేవకుని పుట్టించాడు.
మనలో ప్రతి వాణిని వాని యొక్క దుస్తత్వం మళ్లించడం ద్వారా దైవాశీర్వాదాలు మనం పొందాలని ప్రతి వాణిని ఆయన మళ్లించాలని ఆశపడుతుంది. మారు మనసు యొక్క అర్థం ఇక్కడ రాయబడింది. మారు మనసు అంటే అర్థం ఏమిటి? మళ్ళుకోవడం, తిరిగి రావడం. పాపానికి, లోకానికి, సాతానికి, నరకానికి ముఖాన్ని మనం పెట్టి వెళ్తున్న మనము ఆకస్మికంగా వెనక్కు తిరిగి మరలా దేవుని వైపు రావడం. ఆయన ఎందుకు వచ్చాడంటే మనందరినీ మళ్లించడానికి వచ్చాడు. మళ్లించడమే కాదు, ఆశీర్వాదించడానికి వచ్చాడు. 3వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యమైన సంగతి పునరుత్థానుడైన ప్రభువు ద్వారా జరిగిన అద్భుతం. అపోస్తలుగా ఆరంభించిన వీరు సంఘ ఆరంభంలో చేసిన ఒక అద్భుతం. తద్వారా దేవుడు లోకానికి ఆ దినంలో ఉన్న ఆ ప్రజలకు సువార్త ప్రకటన ఆయన జరిగించాడు. కాబట్టి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు దేని కొరకు అంటే సువార్త ప్రకటన నిమిత్తం అపోస్తలులకు ఇవ్వబడ్డాయి. నేటి దినాల్లో నేరుగా గ్రంథమే ఇవ్వబడింది. కాబట్టి ఆ జరిగిన అద్భుతాన్ని చెప్పడమే అద్భుతం. వారికి ఎలాగో సంభవించిందో మనము ప్రస్తావించినప్పుడు, ప్రకటించినప్పుడు విశ్వాసం వారిలో కలుగుతుంది. కాబట్టి అలాంటి సంఘటనలను మనము గ్రంథంలో రాయబడిన వాటిని చెప్పడమే గొప్ప సంగతి. వారికి గ్రంథము లేదు కాబట్టి వారు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయవలసిన ఆవశ్యకత వారు ఏర్పడింది. సంపూర్ణమైనది వచ్చింది కాబట్టి అసంపూర్ణమైనవి తొలగిపోతాయి. కొన్ని సందర్భాల్లో సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు ఆయన సార్వభౌమాధికారం ఆయన కలిగిస్తాడు. కానీ ఇప్పుడు సువార్త రాయబడిన వాక్యమును ప్రకటించడం ద్వారా మాత్రమే జరుగుతుంది. అది దేవుని సంకల్పమై ఉన్నది. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. నాకు ఈ అవకాశం అనుగ్రహించిన సహోదరులకు, దేవుని సేవకులకు, ప్రియులందరికీ నా ప్రేమ వందనాలండి. అందించినటువంటి దైవజనుడు సేవకుడు చిరంజీవన్న గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలన్న. మరి ఈ సమయంలో ఎందుకంటే ధారావాహికంగా 2వ అధ్యాయం ప్రకటన, మరి అపోస్తల కార్యము, అలాగే 3వ అధ్యాయములో దేవుడు అపోస్తలులకు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి మరి ఆ శృంగార మందిరంలో ఉన్నటువంటి పుట్టుకతోటే ఉన్న ఆ కుంటివాడిని బాగు చేయటానికి పేతుడి ద్వారా తిరిగి ఆ ప్రజలకు సువార్తను ప్రకటించడానికి కలగజేసినటువంటి గొప్ప అద్భుతమైన కార్యాన్ని మనం చూసాం. ఇప్పుడు ఈ వాక్యము ఫలించులాగున మన మధ్యలో ఉన్నటువంటి శివారెడ్డి అన్న ఎరగుంటున్నట్టు వారు ప్రార్థన చేస్తారు. శివారెడ్డి అన్న వందనాలు. నా వందనాలు. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాధికారైన మా తండ్రి, నీకు స్తోత్రాలనైనా నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా నీవు మాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయినా మరి ఉదయకాలం నుంచి మరి మా ప్రభా నీ సన్నిధిలో చేర్చి మా తండ్రి అనేక మంది తండ్రి పరిశుద్ధులను, పెద్దలను నైనా తండ్రి ఈ జూమ్లో చేర్చిన అయినా ప్రభువా మరి నీ దాసుని నిలవబెట్టి మరి మా తండ్రి చిరంజీవి అన్న గారినైనా ప్రభువా అపోస్తల కార్య గ్రంథంలో నుంచి మరి మా తండ్రి అయినా మరి నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే నీకు స్తోత్రం. నీ నామానికి మహిమకరంగా జీవించటానికి అయినా నీకు మరి మా ప్రభువా మహిమ తెచ్చులాగున జీవించడానికి మా ప్రభు మాకు సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి మహిళలకు అలాగే వాక్యం ప్రార్థన చేసినటువంటి ప్రార్థన గారిని చక్కటి వర్తమానం అందించినటువంటి
చిరంజీవి అన్న గారికి, చివరిగా ప్రార్థన చేసిన శివాజీ గారికి కాన్ఫరెన్స్ నాకు అధ్యక్షతను తెలియజేస్తూ ఈ సమయాన్ని వారికి అప్పచెబుతున్నాం. వారు ప్రకటనలు ప్రకటించి ముందున్న కార్యాన్ని జరిగిస్తారు. అందరికీ